ఈ సభకు విశిష్ట అతిథిగా ఇచ్చేసిన మన విధాన సభ సభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి కర్తాధ్వనులతో కలిపి ఎన్ఎంఏ వారు గౌరవ మంత్రివర్యులకు గౌరవ విధానసభ సభ్యుల వారికి సన్మానం చేస్తున్నారు. కృష్ణ గారికి, ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మికులకు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే వైజాగ్ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర రవాణా శాఖ తరఫున, ఏపీఎస్ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. వేలాది మందిగా ఉన్న ఆర్టీసీ కుటుంబం ఈ రాష్ట్రంలోనే కాదు, పొరుగున ఉన్న తెలంగాణలో కూడా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశమే కాదు, ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన ఈ ఏపీఎస్ఆర్టీసీ, అలాగే తెలంగాణ ఆర్టీసీ చరిత్రల పుటల్లో ఎప్పుడో లిఖించబడింది. ఈ సంస్థ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఈ రోజుడికి చెక్కు చెదరకుండా ఈ కార్మికుల యొక్క అండదండలతో పేదవానికి అనుకోండి, ధనికునికి అనుకోండి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మేమున్నామంటూ సేవలు అందిస్తున్న ఈ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నా. నేను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ కుటుంబానికి చెందిన వాడినే. నా నియోజకవర్గం రాయచోటి. గత 40 సంవత్సరాలుగా మా కుటుంబం, మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మా సోదరుడు ఎమ్మెల్యేగా పనిచేశారు, నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఉన్నా. మేము ఒక యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా 40 సంవత్సరాల నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో విడదీయరాని అనుబంధం ఉంది మా కుటుంబానికి. కాబట్టి ఇక్కడ సమస్యలు చెప్పినా చెప్పకపోయినా క్షుణ్ణంగా నాకు ఏపీఎస్ఆర్టీసీ గురించి తెలుసు. అందుకే ఈరోజు గర్వంగా ఉంది. ఈ శాఖ నాకు కేటాయించడంపై అవగాహన ఉంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులకైతేనేం, ప్రయాణికులకు మెరుగైన సేవ అందించే భాగ్యం నాకు దక్కినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలున్నా మనం వెనక తగ్గకుండా సేవలు అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా మన సంస్థను మనుగడలోకి తీసుకొని రావాలి. రేపు మీకైతేనే, ప్రయాణికునికైతే మేలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రిగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను గత 2 వారాలుగా ఎన్నో డిపోలు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కుప్పంలో కూడా 4 రోజుల ముందు 4 బస్సులు ఈ డిపోకు అంకితం చేయడం జరిగింది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, ఏదైనా సంస్థ బతకాలంటే అక్కడ పనిచేస్తున్న కార్మికులు మంచిగా ఆనందంగా ఉంటేనే అది నిజమైన సత్యం. ఇదే ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుడు, ప్రయాణికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుని కంటి నిండా నీళ్లు రాకుండా ఉంటేనే ఆ సంస్థ మనుగడ ఉంటుంది. ఆ సంస్థ మనుగడ ఉన్నప్పుడే ప్రయాణికుని కూడా ఏ విధమైన ఆపద లేకుండా గమ్యస్థానానికి చేర్చగలిగే సత్తా ఉంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ముందు ప్రభుత్వాల్లాగా కొన్ని సంస్థలను పట్టించుకొని మిగతా విషయాల్లో లాభదాయకంగా లేవని చెప్పి పక్కన పెట్టే ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇది కాదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న నెహ్రూ టెర్మినల్ విజయవాడలో సందర్శిస్తే
సుమారు 3 గంటల సేపు అక్కడ ఉన్న ప్రయాణికులైతేనేం, అక్కడున్న షాపుల వాళ్ళతోనైతే, మరుగుదొడ్ల వాళ్ళతోనైతేనేం, యాజమాన్యంతో, కార్మికులతో చర్చించడం జరిగింది. అక్కడ ఒకటే చెప్పారు, గత 5 సంవత్సరాల్లో కార్మిక మంత్రి ఎవడో కూడా తెలియని దుస్థితిలో ఉండింది ఆ రోజు ఆ ప్రభుత్వం. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలైతే ఆర్థికంగా వెనక ఉన్నాయో ఆ సంస్థలు వదిలేసే పని లేదు. ఇప్పుడే సోదరులు శాసనసభ్యులు గారు ఒకటే చెప్పారు, మనకు కేవలం డబ్బులే అవసరం కాదు, ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా కావాలి. కాబట్టి కొన్ని రూట్లలో బస్సులు నడుపుతూ ఉంటే అక్కడ లాభాలు లేవు, స్కూల్ పిల్ల వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ ఏ విధమైన రూట్ లాభం ఉండకపోతే మనం ఆపే ప్రసక్తే ఉండకూడదని నేను యాజమాన్యం వాళ్ళని కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు పెన్షన్ ఇచ్చాం, 65 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అది ప్రభుత్వానికి భారమే అని అందరికీ తెలుసు. అయినా కూడా వెనుకడుగేసే ప్రసక్తి లేదు. అన్ని లాభదాయకమైన సంస్థలు అయితే ఉండవు. కొన్ని ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండే సంస్థల్లో ముఖ్యమైనది ఏపీఎస్ఆర్టీసీ. అందుకు తప్పకుండా రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు ఏ విధమైన సమస్య లేదు. ఏ సమస్య వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉందని మరొకసారి కార్మిక సోదరులకు, అలాగే ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వందల కాదు వేలాది కోట్ల ఆస్తులున్న ఏపీఎస్ఆర్టీ సంస్థ గత ప్రభుత్వాల్లో ఎంతసేపు కార్పొరేషన్గా ఉండి చైర్మన్లను వేసుకొని, డైరెక్టర్లను వేసుకొని ఉన్న ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడం వాళ్ళ వంతైతే, రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడెక్కడ ఆర్టీసీ సంస్థలు ఉన్నాయో అక్కడ కేవలం టికెట్ల మీదే ఆధారపడకుండా ఆ సంస్థలకు ఎక్కడైతే లాభదాయకంగా ఉండే కార్గో సర్వీసులు అయితేనేం, కొరియర్ సర్వీసులు అయితేనేం, కమర్షియల్ కాంప్లెక్స్లు అయితేనేం కట్టి ఈ సంస్థను లాభదాయకంగా తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి మీ ముందర తెలియజేసుకుంటున్నాం. గత 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో నాకొకటే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా రాష్ట్రంలో బస్సులని ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. వచ్చే కొన్ని రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా మన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొని వస్తే సంస్థ యొక్క లాభాలైతేనేం, ఇక్కడున్న నష్టాలు పూడ్చేదానికి చాలా సౌఫల్యంగా ఉంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి చెప్తున్నాం, ఎందరో కార్మిక సోదరులు ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి జీతాలు సరిలేక కార్మిక వ్యవస్థలో లొసుగులు అడ్డం పెట్టుకొని ఏ విధమైన చేయూత ఇవ్వకుండా ఉండే వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మీ ముందర తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మీరు కూడా గమనించాలి, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం అంటే ఏందో మీరు తెలుసుకోవాలా. ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే ఏదో తెలుసుకోవాలా, పర్మనెంట్ ఉద్యోగం అంటే ఏదో తెలుసుకోవాలా. ప్రభుత్వం ముందు ఏ డిమాండ్ పెడితే అది ప్రభుత్వం తీర్చగలుగుతుందా తీర్చలేదనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలా. మన కుటుంబంలో కూడా మన తల్లిదండ్రుల దగ్గరికి పోతాం, వాళ్ళకు మన మీద ప్రేమ ఉంటుంది, మనం అడిగే కోరిక కూడా వాళ్ళు తీర్చగలిగితేనే తీరుస్తారు, తీర్చలేని కోరికలు తీరుస్తారు అని మీ అందరిని అడుగుతున్నా. అందుకే సోదరులారా, మేము ఎక్కడా వెనుకడుగు వేయం. ఏ కోరికలైతే మీకు మీ కుటుంబాలకు సంతోషంగా ఉంటారో ఆ విధమైన డిమాండ్లు కూడా మేము రాబోయే కాలంలో పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చాలామంది సోదరులు చెప్పారు, మాకు 1వ తేదీకి జీతాలు సరిగా ఇవ్వడం లేదు,
హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, అలాగే భద్రత అనేది కూడా కష్టంగా ఉందని చెప్తున్నారు. దానికి రాబోయే 5 సంవత్సరాల్లో తక్షణమే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ నెల నుంచి కూడా పాత చట్టాలన్నీ ఒకసారి బేరీజు వేసుకొని క్షుణ్ణంగా న్యాయపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటే కార్మిక సోదరులకు మంచి జరుగుతుందో ఆ విధంగా తీసుకునే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందొస్తుందని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరి దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. ఎందరో డ్రైవర్ సోదరులు ఫిట్మెంట్ లేని బస్సులు ఉన్నాయి, అన్ని గుజిడికి పోయే బస్సులు తోలలేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈరోజు చాలా గర్వంగా ఉంది, ఈ రాష్ట్రంలో అతి కొద్ది రోజుల్లోనే 1400 కొత్త బస్సులు రోడ్లపైకి తెచ్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ 3 బస్సులు మనం ప్రారంభించాం. నా సొంత నియోజకవర్గంలో కూడా నిన్నలా మొన్న 3 బస్సులు ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 5 బస్సులు ప్రవేశపెట్టాం. అలాగే ఈరోజు టెక్కల్లో మంత్రి అచ్చెన్నాయుడు గారు నియోజకవర్గంలో కూడా రేపు మాపు పెడతామని చెప్పాం. ఎంతో గర్వంగా ఉంది. ఎప్పుడు చూడలేని బస్సులు, కొత్త బస్సులు 1400 బస్సులు రోడ్డు పైన వస్తే అక్కడ ప్రయాణించే ప్రయాణికులకే కాక వాహనాలు తోలే డ్రైవర్లకు కూడా ఒక శుభవార్తని చాలా సంతోషంగా ఉందని మీ ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మన కుటుంబాల్లో ప్రమాదాలు జరిగితే మన ఇంట్లో వాళ్ళని కోల్పోతే మనం ఎంతగా బాధపడుతున్నామో మనందరికీ తెలుసు. మీరందరూ కూడా గ్రహించాలి, రాబోయే కాలాల్లో ఈ రోడ్లు బాగుండడం వల్ల రోడ్లు వాళ్ళు బాగలేకపోవడంలో అర్థం కాదు, కానీ ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొబైల్ వాడుతూ ఉన్నారు, డ్రైవింగ్లో అలసత్వం, ఇవన్నిటి వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో జీరో యాక్సిడెంట్ ప్రదేశ్గా చేసే విధంగా మనం అందరం ముందుకెళ్ళాలి. మరొకసారి టైం లేదు, ఎయిర్పోర్ట్కి టైం అయింది, ఫ్లైట్ టైం అయింది కాబట్టి తొందరగా ముగిస్తున్నాం. కార్మిక సోదరులకైతే మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎక్కువ ఉండే వాళ్ళు ప్రయాణికుల కంటే కార్మికులే ఉన్నారు కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు రవాణా మంత్రిగా నేనే ఉంటా. 365 రోజులు మీకు అందుబాటులో ఉంటాం. మా మొబైల్ నెంబర్ కూడా ప్రతి ఒక్క డిపోలో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి చెప్తున్నాం, మీరు ఏ సమస్య వచ్చినా కూడా విజయవాడ కూడా రావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క జోన్లో తప్పకుండా రవాణా మంత్రి అనేవాడు 2 నెలలకు ఒకసారి పర్యటించే విధంగా రాబోయే కాలంలో చర్యలు తీసుకునేదానికి కూడా నేను వెనకాడనని నేను చెప్తున్నా. అధికారులు, రాజకీయ నాయకులు అందరూ మీ ముందుకే వస్తారు. మీరు హ్యాపీగా చేయాల్సిన పని ఏంటంటే ప్రయాణికులను భద్రతాపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ గమ్యస్థానాలు చేరవేయాలి. చివరిగా ఈ సభ ముగించే ముందు ఒకటే చెప్తున్నాం, మా తెలుగుదేశం పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు ముందు చెప్పిన విధంగానే అతి త్వరలో ఫ్రీ బస్ సౌకర్యం ఈ రాష్ట్రంలో మహిళల కోసం ప్రవేశపెట్టేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి తప్పకుండా ఆ రోజుటికి మన బస్సుల సంఖ్య అయితేనేం, మనకు కావలసిన ఏ సౌకర్యాలు కావాలనేది అన్నీ మీ ముందుకు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్మిక సోదరులకు, యాజమాన్యానికి, పత్రికా విలేకరులకు, అలాగే పెద్దలు, ఇలాంటి శాసనసభ్యుడి దగ్గర మీకు చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ముందే కూడా నేను చెప్పా, అన్నను మేము టీవీలలో పేపర్లో చూడడం తప్పక ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఆయనతో పాటు పెన్షన్ ఇచ్చేదానికి పోతే సగటు కుటుంబ సభ్యుడు కూడా అంత ఆప్యాయంగా అక్కడున్న వాళ్ళతోనే ఇక్కడ కార్మికులతో పలకరించే పద్ధతి చూస్తూ ఉంటే మీ అందరికీ ఆయన ద్వారమని నేను చెప్తున్నా. తప్పకుండా ఆయన నాయకత్వంలో ఈ డిపోకు రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.